ఏమని అడుగుతాడంటే, అమ్మా కురుక్షేత్ర సంగ్రామానికి వెళ్తున్నాను, నాకు విజయోస్తు అని వీర తిలకం దిద్దు అంటే గాంధారి ఏం చెప్పిందో తెలుసా? తన కొడుకని ఆశ్వాసన ఇవ్వాల. యతో ధర్మ తతో జయ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. నువ్వు అన్యాయం చేశావు, నువ్వు అక్రమం చేశావు అని చెప్పలా. నువ్వు అధర్మం వైపు ఉన్నావు కాబట్టి నీకు నేను ఆశీస్సులు ఇవ్వనన్నది, దీవెనలు ఇవ్వనన్నది. అది ఈ భారతదేశం యొక్క గొప్పతనం. రెండో అంశం, సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకొని పోవడానికి వస్తే, అంతకుముందు రాముడు లక్ష్మణుడికి అప్పచెప్పిపోతే లక్ష్మణుడు ఏం చేశాడు? లక్ష్మణ రేఖ గీశాడు. గీసి ఏం చెప్పాడు? ఓ పశుపక్షాదులారా, ఓ భూమాత, ఓ చెట్లు పుట్ట గుట్ట, నా తల్లి అయినటువంటి సీతమ్మ తల్లిని మీకు అప్పచెప్పిపోతున్నాను, మీరు కాపాడండి అని చెప్పేది. రావణాసురుడు ఎత్తుకొని పోతుంటే జటాయు వచ్చి యుద్ధం చేసింది. జటాయుని అడిగాడు రావణాసురుడు, నీకు నాకేమైనా పాలి పంచాయతీ ఉందా? నీకు నాకేమైనా గట్ల పంచాయతీ ఉందా? నీకు నాకేమైనా శత్రుత్వం ఉందా అంటే జటాయువు చెప్పింది, నువ్వు అధర్మం చేస్తున్నావు. నువ్వు అధర్మం చేస్తూ ఉంటే, అధర్మం చేస్తూ ఉన్నటువంటి వాడిని చూస్తూ ఊరుకుంటే కూడా నేను కూడా అధర్మం వైపు ఉన్నటువంటి వాడిని, నా రెక్కలు తెగినా నేను పోరాటం చేస్తానని చెప్పేసి జటాయువు పోరాటం చేసింది. అన్యాయం జరుగుతుంటే, అధర్మం జరుగుతుంటే ఎదిరించలేనటువంటి వాడు కూడా అధర్మం చేసినటువంటి వాడు అవుతాడు. కాబట్టే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఆవిడకి తండ్రి దశరథ మహారాజు కంటే ఆయనకి దహన సంస్కారాలు చేయరా, కానీ దగ్గరుండి జటాయువుకి దహన సంస్కారాలు చేశాడు రాముడు. అంటే ఎవరైతే ధర్మం వైపు ఉంటారో అక్కడ దేవుడు కూడా మనకి కావలసినటువంటి ఒక ఆశ్వాసన ఇస్తాడు. చిట్ట చివరిగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నాం మనం, కానీ 1947లో